శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమైంది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలో ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి? ఆయనకి చాలా అంటే ఉచ్చస్థితి ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్ట్ లా కాదు మన ఇద్దరం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయడం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలు పెట్టాము. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి? అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినివ్వు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రమే. మంచి తల్లి. ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం? గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకు చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు. అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలాగా చేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు, అలాగే
ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. ఆ, సంకల్పం లేని correct. జీవితం, గమ్యం లేని ప్రయాణం ఆ. ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మ? ముందు మనకి తెలియాలి, ఎవరికో కాదు. లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? కాదు. భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. ఎగ్జాక్ట్. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. Right. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు ఎగు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. Right. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆ, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం. Right. మనకే వినాలి, మనమే వినాలి. Right. మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తెలియదు. రైట్. ఇక మీనరాశి, ఈ మీనరాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది? రాశ్యాధిపతి. రహస్యాధిపతి ఉచ్చ స్థితిని పొందుతున్నారు. సహజంగా మనకి 12వ ఇల్లు ఏంటి? మీనం, మోక్షస్థానం అంటారు కదా, మోక్షస్థానం కదా. సేనాసనం, మీనరాశి, బెడ్ నిద్రాసనం, కంఫర్ట్స్, bed comforts, ఇవన్నీ కూడా అక్కడే. అంటే ఖర్చులు, ఆ, ఖర్చులు, ఏం వ్యయం. అంటే మనం సంపాదించిన కర్మని దానం చేయడం ద్వారాను విడిచిపెట్టడం ద్వారా మోక్షాన్ని పొందుతాం. లేకపోతే ఇప్పుడు అద్భుతమైనటువంటి శరీరాన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి సంపాదించేసాం. ఇప్పుడు మోక్షాన్ని పొందాలంటే ఫిజికల్ బాడీ వెళ్ళదుగా, వదిలేయాలి దీన్ని. వదిలేయాలి. ఆ వదిలించేదే మనకి 12వ ఇల్లు అవుతుంది. Right. వదిలేస్తేనే మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. పూర్వజన్మ పుణ్యం కానీ పాపం కూడా 12th house లో రిలేట్ అయి ఉంటుంది అని చెప్పి. అందుకని అంటే ఇప్పుడు ఈ జన్మలో చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఇంతకు మించి మనకి మళ్ళీ అవకాశం దొరకదు. మనం ప్రారంభ కర్మలు ఎన్ని చేసి ఉన్నామో మనకు తెలియదు. ఆ కర్మల్ని నివృత్తి చేసుకోవడానికి అధిక జ్యేష్ఠ మాసంలో మనకి గురుడు ఉచ్చ స్థితిలో పంచమ స్థానం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కర్కాటక రాశిలోకి వస్తున్నా కానీ అధిక జ్యేష్ఠ మాసంతో కూడినటువంటి ఇది రాదు. పరాభావన సంవత్సరము రాదు. ఇది అక్కడ లగ్నంలో మళ్ళీ శని ఉన్నాడు, అది రాదు. ఇవన్నీ ఈ కాంబినేషన్ రాదు ఇంకా. ఈ జన్మకి రాదు, కానీ ఈ జన్మకి వచ్చింది. ఇప్పుడు తెలిసింది మనకు. దీన్ని వినియోగించేసుకుందాం. ఒక్క సంవత్సరం కష్టపడదాం. జన్మలకి తరగని సంపదని మూట కట్టుకుందాం. జన్మలకి తరగని సంపదని మూట కట్టుకుని చాలామంది కోట్లున్న, నేను ఒక ఆయనతో నడిచానమ్మా. 5-6 ఏళ్ళుగా ఆయనకి నిద్ర లేదు. 1000 కోట్ల అధిపతి. నిద్ర లేదు. అబ్బా, ఏదోటి పెడతాడు కదా స్వామి. 1000 కోట్లు ఉన్నాయి. కొన్ని 100 మంది ఆయన కింద పనిచేస్తారు. ఆయన నిద్ర లేదు. ఏం చేస్తున్నట్టు ఎటువంటి టాబ్లెట్స్ వేసుకున్న బెడ్ కంఫర్ట్. అసలు ఇంజక్షన్లు డోసులు పెంచింది. సనాతన ధర్మం గొప్పతనం సార్. నిద్రని కూడా నిద్రా దేవత అని అంటారు కదా. చంద్రుడు నమస్కారకుడు. అంటే విపరీతమైనటువంటిది ధన వ్యామోహం అనుకోవచ్చు, లేకపోతే ఫ్యాషన్, వర్క్ మీద ఫ్యాషన్తో ఆయన వచ్చిన నిద్రని పో అని గెంటేయడంతో రమ్మంటే రావట్లేదు. సాయంత్రం అవతలోకి ఇదే సోఫా ఇలా ఉంటుంది అంతే, తెల్లారులు ఇలా కూర్చోవడమే తప్ప అయ్యి బాబాయ్ నిద్ర పట్ట. అసలు ఎలా సార్, ఎలా బతుకుంటారు సార్ నిద్ర లేకపోతే? దౌర్భాగ్యం అది. ఇది ఎవరైతే ఆ నిద్రా సౌఖ్యం అంటే మనకి బెడ్ కంఫర్ట్స్ అంటే చాలా రకాలు, అన్నీ అందులోనే వస్తాయి. మీకు ఎన్ని కోట్లున్నా ఇలా తింటే, మా నాన్నగారు కరెక్ట్గా 6:30-7 అవుతులోకి తినేస్తారు. ఒక అరగంట అలా వెళ్ళిపోతారు అంతే నిద్రలో. చాలా మంది అదృష్టం అది. పడుకోగానే నిద్ర వచ్చేస్తారు. అదృష్టం అది అదృష్టం. దృష్టికి కనపడింది అదృష్టంగా వచ్చి అది తిన్నది అరిగించుకోవటం, పడుకుని కానీ నిద్ర పట్టడం, అంతకన్నా అదృష్టం. అది మీనరాశి, జలతత్వం. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పంచమ స్థానం. అది సహజంగా కూడా చంద్రుడు జలమే కదా, అంటే దానికి రెండింటికి సంబంధం ఉంది. అందుకని అక్కడ వచ్చే స్థితిని పొందుతున్నాడు ఆయన. అంటే ఇంకా ఏమన్నా నాకు జ్యోతిషాస్త్రం తెలియదు, నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి నువ్వే చెప్పాలి. ఇది కూడా దాంట్లో భాగమే. జ్యోతిషాస్త్రం నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదమ్మా. గురువు అనుగ్రహం ఎంత ఉంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని చదవగలం. చార్ట్లో చూసి నువ్వు పుట్టిన టైం ఇది. మాకు ఒక గురుగారు ఉండేవారు. ఆయన ఎదురుకుండా కూర్చొని డేట్ చెప్పేస్తే
ఆయన అలా చూస్తూనే నక్షత్రం ఇది నువ్వు పలానా ఇది మొత్తం చెప్పేస్తారు. అలా చెప్పి అంటే అంత జ్ఞానం గురువు అనుగ్రహం ఉంటే వస్తుంది. నువ్వు కూడా అంత స్థితికి చెప్పారు. మీ బ్లెస్సింగ్స్. గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంటుందమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. రైట్. సో మరి వీళ్ళు మరి ఏం చదువుకోవాలి? మంచి మంచి ప్లేస్మెంట్లో ఉంటున్నాడు గురువు, మంచి ఫలితం. ఒక్క సంవత్సరం అమ్మ, ఈ ఒక్క సంవత్సరం కష్టపడదాం. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అనుకుందాం, ఈ ఒక్క సంవత్సరం కష్టపడండి. జన్మ జన్మలకి సరిపడ గురువు అనుగ్రహాన్ని పుణ్యాన్ని మీరు అంటే ఈ వచ్చే జన్మలో మీరు చూసుకోండి. మీ జాతకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళకి మీకు నేను గుర్తుంటాను. ఇది ఎప్పుడో ఎవరో చెప్పితే విన్నామనే గుర్తు వస్తుంది. వచ్చే జన్మలో మనం అందరం మళ్ళీ వేరేలా కలుసుకోవచ్చు. అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో ఏ జన్మలోనో ఏదో రుణం ఉందండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కదా. అలా మళ్ళీ మనం అందరం కలుసుకుంటాం. ఎందుకంటే ఈ మంత్రం ఈ సంవత్సరం పాటు చేసినటువంటి సాధన మనకి జన్మ జన్మలకు గుర్తుండిపోదు. మనం అందరం ఒకే చెట్టు కింద ఎక్కడో కలుస్తాం మళ్ళీ. అంటే గురు శిష్య పరంపరలో మీరు గురువులు అవ్వచ్చు, నేను శిష్యుని అవ్వచ్చు, నేను గురువు అవ్వచ్చు, మీరు శిష్యులు అవ్వచ్చు. ఏదో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకల్పంతో అందరం మళ్ళీ జన్మ తీసుకుంటాం. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం. ఒక్క సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఫలాహారము, మధ్యాహ్నం తామసమైనటువంటి ఆహారం, వండిన ఆహారం, సాయంత్రం జావలతో ఒక్క సంవత్సరం నీసు మాంసాలకు దూరంగా, విరుద్ధ స్వభావాలకు దూరంగా ఉండి ఈ మంత్ర సాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాం. రైట్. ఏం సార్ ఇంతకీ వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం? ఋగ్వేద మంత్రం 4:50 బృహస్పతి సూక్తం నుంచి. బృహస్పతే అతి అధర్యో అర్హాద్ ద్విమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చవస వృత ప్రజాత తస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఇది మంత్రం, మొదటి మంత్రం అమ్మా. ఓకే, రెండు మంత్రాలా సార్? ఇంకో మంత్రం ఏంటి? బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిష పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవేణ విసప్తరశ్మి రథమత్తమాంసి. ఇది రెండో మంత్రం, ఋగ్వేదం 4:54. గురువుని పరంజ్యోతిగా స్తుతిస్తూ అజ్ఞానాంధకార నివారణ కోసం ఇది ప్రార్థన చేస్తున్నాను. రైట్ సార్. సంకల్పం ఏమని చదువుకోవాలి? గురు కృపా ప్రాప్త్యర్థం, భక్తి జ్ఞాన వైరాగ్య స్థిత్యర్థం, ఆత్మవిద్యా ప్రాప్త్యర్థం, మోక్ష మార్గ ప్రకాశనార్థం, బృహస్పతి ప్రీత్యర్థం గురుమంత్ర జపం కరిష్యే. ఈ మంత్రం అమ్మ. రైట్. ఇది ఫస్ట్ అసలు సంకల్పం ఇది చేసుకుని ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవమంటారు? మనం 16, 27, 54, 108 మీ ఓపిక యథాశక్తి. రైట్. గురువారం ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెలవు దొరికినప్పుడు, ఆదివారాలు సెలవులు దొరుకుతాయి. ఇప్పుడు మనం సంకల్పం చేసుకున్నాం కదా, ఆదివారం మనకు వేరే పనులే ఉండవు. ఆధ్యాత్మిక చింతన ఒక సంవత్సరం పాటు ఎన్ని ఆదివారాలు వస్తాయి? 54 ఆదివారాలు. గురువారాలు అంతే. గట్టిగా చేయండి. జీవితాల్లో ఈ 1 ఇయర్ అంటే 2026 జూన్ మొదలుపెట్టాం ఈ సంకల్పం. 2027 జూన్ నాటికి అంటే మళ్ళీ మనకి ఎప్పుడు పుష్కరాలు 28 అనుకుంటాం, గోదావరి పుష్కరాలు ప్రారంభం. మళ్ళీ అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు మీరు గురువు అనుగ్రహంతో. నాది గ్యారంటీ. అద్భుతమైనటువంటి ఫలితాలు గురువు అనుగ్రహం. ఇది ఈ జన్మలో అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి గురువు యొక్క ఉచ్చస్థితి మళ్ళీ 12 ఏళ్ల తర్వాత వస్తుంది. కానీ ఈ యోగం రాదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుందాం. దీన్ని 10 మందికి అంటే ఈ జ్ఞానాన్ని 10 మందికి ఈ వీడియోలు చూడండి, చూపించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఎందుకంటే స్వార్థం అమ్మ, 10 మందికి మంత్రం వెళ్తుంది, అందరూ బాగుంటారు. నేను చెప్దాం అనుకున్నా, మీరే చెప్పేశారు. అది అంటే తెలుసుకున్నది ఖచ్చితంగా చెప్పాలి, అందరికీ ఉపయోగపడాలి అన్న చక్కటి మన ఒక హృదయంతో చెప్తారు. అందుకే అంత ఆదరణ. ఆదరిస్తున్నందుకు, మీ అభిమానాన్ని చూపిస్తున్నందుకు, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం మీరే. మీ అభిమానం, మీరు చూపించే ఆదరణ, కనపడిన ప్రతి ఒక్కళ్ళు. అమ్మ ఇవాళ పొద్దుట కూడా ఒక తల్లి, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నాన్న. బ్యూటిఫుల్. ఇంకంతకన్నా ఏం కావాలి? అందరం కూడా ఇదే ఆనందాన్ని మనం తీసుకుని వెళ్ళిపోదాం. మూట కట్టుకుని పుణ్యాన్ని కట్టుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే గురుడు వల్లే ఒబిసిటీ అంటే మీరు చాలా అడుగుతుంటారు. ఒబిసిటీ, షుగర్ ఇవన్నిటికీ కారణం జాతకంలో గురుడు బాగు చేసేసుకుందాం. డయాబెటీస్ని తరిమి కొట్టేద్దాం. ఈ సంవత్సరం పాటు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంలో ఉండి షుగర్ వ్యాధిని, క్యాన్సర్ వ్యాధిని అన్నింటినీ బాగొట్టేసుకుందాం. క్యాన్సర్ రోగ నిర్మూలన భారతదేశంలో జరిగింది. అగ్రగామిగా ఉందమ్మా భారతదేశం ఈ షుగర్ విషయం, క్యాన్సర్ విషయంలో. అందుకని మన ఆహారపు అలవాట్లు బాగాలేదు. ఈ ఒక్క సంవత్సరం మాంసం, గుడ్డు, చేపలు ఏమీ లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకుందాం. కొంచెం శ్రద్ధగా చేద్దాం. జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుదాం. అద్భుతం సార్, అద్భుతం. చాలా చాలా కృతజ్ఞతలు. అడిగిన వెంటనే వచ్చి
12 వీడియోలు మామూలు విషయం కాదు. ఇంతసేపు కూర్చుని ఓపికగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. వాళ్ళ ఆదర అభిమానాలు ఎప్పుడు ఉంటాయి, బ్లెస్సింగ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. సూర్యోస్మిత. సూర్యోస్మి. జై శ్రీరామ్.